ఎస్పీ లీకుల వ్యవహారంపై ఆందోళనలు రోజురోజుకు ఉధృతమవుతున్నాయి. ఇందులో భాగంగా ఏపీవీపీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని గ్రంథాలయం వద్ద పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులతో కలిసి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలు దహనం చేసి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీఎస్పీఎస్సీ ద్వారా నిర్వహిస్తున్న పోటీ పరీక్షలు పారదర్శకత లోపించిందని ఏపీవీపీ ఇన్నర్ కార్తీక్ ఆరోపించారు. టీఎస్పీఎస్సీ ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయని మండిపడ్డారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థి పరిషత్ ఆదిలాబాద్ ఏబీపీ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ప్రభుత్వ దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. ఏదైతే టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ గ్రూప్ 1 విద్యార్థులకి అన్యాయం జరిగింది. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది విద్యార్థులు కష్టపడి చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ నాన్న కష్టపడి చదివించిన విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం మట్టిగా కలిపిందని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి తెలియజేస్తున్నది. అదే ఏదైతే ఈ బీఆర్ఎస్ నాయకులు ఉన్నారో కల్వకుట్ల కవితను అరెస్ట్ చేయబోతే అందరూ కలిసి ఢిల్లీకి పోయి ధర్నాలు చేయరు, కానీ ఈ యొక్క విద్యార్థులకు అన్యాయం జరిగితే ఏ యొక్క బీఆర్ఎస్ నాయకులు కూడా రోడ్లపై ధర్నా చేయడం లేదు.